సంభవామి యుగే యుగే అన్నాం. ఇది సంస్కృతం. దీనికి అర్థం తెలియడం కోసమే ఏ కాలంలో ధర్మానికి నష్టం జరుగుతుందో, ఏ కాలంలో ధర్మానికి హాని కలుగుతుందో ఆ సమయంలో పరమాత్ముడి క్యారెక్టర్ ఏమిటంటే, పరమాత్ముడి ఆలోచన విధానం దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంరక్షణ. దీన్ని నిలబెట్టేందుకు పరమాత్ముడు ఒక అవతారం తీసుకుంటాడు, కొన్ని సోల్స్లోకి ప్రవేశిస్తాడు. అలా ప్రవేశించిన సోల్సే ఖచ్చితంగా ఎవరి దగ్గరికి తీసుకువెళ్తే ధర్మం కరెక్ట్గా జనాల్లోకి వెళుతుందో, ఎవరైతే కరెక్ట్గా తీసుకువెళ్ళగలరో ఆయనే శ్రీ బోయపాటి శ్రీను గారు. మనస్ఫూర్తిగా అభినందనలు. ఆయన నాకు స్టోరీ చెప్తున్నప్పుడు మనకి ఛాందోగ్యోపనిషత్తు ఒక గొప్ప మాట చెప్తుంది, తత్వమసి అని. తత్ త్వం అసి అంటే అదే నీవు అయి ఉన్నావు. అంత డెడికేషన్తో చేస్తే మాత్రమే ఈ ధర్మం జనాల్లోకి వెళ్తుంది. ఇది సినిమా అనుకుని దీన్ని ఎంటర్టైన్మెంట్ అనుకుంటే చాలా పొరపాటు మిత్రులారా. ఇందాక మా మిత్రులతో కలిసి అనుకుంటున్నప్పుడు శివరాత్రి 2 నెలల ముందే వచ్చిందన్న ఒక దివ్యమైన అనుభూతి కలిగింది మాకు. ఎప్పుడైతే బోయపాటి శ్రీను గారు నాకు నిజానికి ఈ సినిమాలో కీలకమైన సన్నివేశంలో 2 భగవద్గీత శ్లోకాలు నా చేత పాడించినందుకు ముఖ్యంగా బోయపాటి శ్రీను గారికి, బాలకృష్ణ గారికి, అలాగే నిర్మాతలకి, అతి ముఖ్యంగా పాటని స్వరాన్ని తనే అయిపోయి భావించి ఒక తపస్విలాగా చేయగలిగే తమన్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, భారతదేశంలో గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఈ సినిమా నుంచి మనం బాగుంది, బాలయ్య గారి నటన బాగుంది, బాలయ్య గారి నటన ఎప్పుడు బాగానే ఉంటుంది. నాకు ఇటీవలే ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. ఇటీవలే నాలో సనాతన ధర్మ బీజ జ్ఞానాన్ని నాటి ఇటీవలే నన్ను వదిలి వెళ్ళిపోయిన మా నాన్నగారికి అత్యంత ప్రీతిపాత్రమైన నటుడు నందమూరి బాలకృష్ణ గారు.